స్టార్స్ మరీ సుకుమారులైపోయారు. చెమటంటే పడడం లేదు. ఏసీ గదుల్లో చల్లటి ప్రదేశాల్లో గడిపేయాలి అనుకుంటున్నారు. దీంతో సమ్మర్ వంక పెట్టి విదేశాల్లో సేద తీరుతున్నారు. సమ్మర్లో చచ్చిపోయిన ఆ స్టార్ ఎవరంటే ఒక్కరూ లేరు. మండు టెండర్లో మరేం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారో. పీక్ సమ్మర్ మేలో షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చి మళ్లీ తీసేసుకున్న వాళ్ళు కొందరైతే సమ్మర్లో వచ్చే ప్రసక్తి లేదంటూ మరికొందరు ముందే దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో ఉన్న త్వరలో లండన్ లో జరిగే RRR ఈవెంట్ కు వెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం కర్ణాటకలో యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు తారక్. ఒకవైపు పెద్ద షూటింగ్ నడుస్తూ రామ్ చరణ్ లేని సీన్స్ తీస్తున్నాడు బుచ్చిబాబు. లండన్ లోని మేడమ్ టుసాట్స్ ఈవెంట్ కోసం రామ్ చరణ్, చిరంజీవి దంపతులు లండన్ వెళ్లిన విజువల్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి సినిమా ఈ నెలలో మొదలు కావడం కష్టమే. ఎండలు తగ్గిన తర్వాత స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. మరోవైపు విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తయింది. ఎండల్లో రిస్క్ చేసి నటించొద్దనుకున్న చిరంజీవి కొడుకు మైనపు బొమ్మ ఆవిష్కరణ తర్వాత అక్కడే కొంతకాలం గడపనున్నాడు. మహేష్ పాస్పోర్ట్ లాగేసుకున్న రాజమౌళి తిరిగిచ్చేశాడు. మళ్లీ తీసుకునే ఛాన్స్ జక్కన్నకి మహేష్ ఇవ్వలేదు. రాజమౌళి చేతుల్లో పడ్డాడు. ఇక ఫారెన్ కి వెళ్ళినట్టే అందరూ అనుకున్నారు. అయితే మహేష్ కి అదృష్టం కలిసొచ్చి రాజమౌళి సినిమాకు లాంగ్ హాలిడే ప్రకటించాడు. SSMB 29 షూటింగ్ మేలో జరగాల్సి ఉన్న RRR ఈవెంట్ కోసం రాజమౌళి లండన్ వెళ్లాల్సి వచ్చింది. మేలో షూటింగ్ ఉండదని చెప్పడంతో ప్రియాంక చోప్రా అమెరికాలో ఉండిపోయింది. మహేష్ మరోసారి ఫ్యామిలీతో కలిసి ఫారెన్ చెక్కేశాడు. ఇక ప్రభాస్ అయితే చాలా కాలంగా యూరప్ లోనే ఉన్నాడు. చేతిలో 4 సినిమాలున్నా ఒక్క సినిమాకు డేట్స్ ఇవ్వడం లేదు. మోకాలి నొప్పి తిరగబెట్టడంతో ప్రభాస్ సెట్స్ పైకి వచ్చి నెలలు దాటింది. సమ్మర్తో సంబంధం లేకుండా ప్రతి నెల హాలిడేనే అన్నట్టుగా ప్రభాస్ కెరియర్ సాగుతోంది. ఇక అల్లు అర్జున్ కూడా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. అట్లీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నా అంతా సెట్ అయ్యే నాటికి జూన్ రానే వస్తుంది. ఇలా సమ్మర్లో స్టార్స్ అందరూ ఖాళీగా హాలిడే ట్రిప్స్ తో గడిపేస్తున్నారు.